ఈ సినిమా చూడాలన్నా, నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలన్నా, ఏది జరగాలన్నా నేను మా ప్రొడ్యూసర్ గారికి, కిరణ్ మణి చౌదరి గారు నాకు తల్లితో సమానం అంటే అది చాలా తక్కువ అవుతుందేమో ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి తర్వాత నాకు ఇది పునర్జన్మ నేను చెప్పుకుంటాను. అలాగే నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద అలంకరించిన పెద్దలు, అలాగే ఆల్ డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, నా ఫస్ట్ వీళ్ళందరూ నాకు ఈ సినిమా ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాకి నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తుంటాను. ఇదొకటి. ఆదోని నుంచి మనం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించాలి, సినిమానే కాదు ఏదైనా సాధించాలి అని అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నేను మీకు సింపుల్ గా స్పీడ్ బ్రేకర్స్ అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి. దేవుడు దయ వల్ల, మా ప్రొడ్యూసర్ గారు లాంటి వాళ్ళ దయ వల్ల నేను అవన్నీ దాటుకొని స్టేజ్ వచ్చాను. కాబట్టి నేను భూపాలను చెప్పినట్టు నేను మాటిస్తున్నా, నేను ఇక్కడ నుంచి రియల్ టాలెంట్స్ ఏ సినిమాకి సంబంధించిన ఏ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్పీడ్ బ్రేకర్ దాటుకొని వచ్చేలాగా నా వంతు సాయం కాబట్టి నాకు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. సో నేను అందరికీ సపోర్ట్ గా ఉండాలని మాటిస్తున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే మేము సినిమా నెల్లూరు సముద్ర తీరంలో 55 days సింగిల్ షెడ్యూల్ లో షూట్ చేశాము. అంత అవుట్డోర్ కండిషన్స్ లో ఈ సినిమాని షూట్ చేయడానికి నా క్రూ అంతా డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు, బెనర్జీ గారు, గోపరాజ్ రమణ గారు, అలాగే కిషోర్ నాయన్ గారు, అదే కాకుండా చిన్న చిన్న పాత్రలు. ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక 120 క్యారెక్టర్స్ వస్తాయి. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు న్యాయం చేయబట్టే ఈ సినిమా ఇలా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గగన్ కానీ, ఎడిటర్ కేఎం ప్రకాష్, కాంతారా చేసిన ఎడిటర్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్ మిక్సింగ్, డిటిఎస్, విజయ్ రాజన్, మంజరి సినిమాటిక్స్, ఇలా ప్రతి ఒక్కరు చాలా పేర్లు ఉన్నాయండి. అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా నా జర్నీ, మా ప్రొడ్యూసర్ గారి జర్నీ ఇక్కడతో ఆగదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా ముందు ఇట్లాంటి మట్టి కథలు జనానికి ఒక కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ ఇచ్చిన ఎన్నో చేస్తాము. ఇది జస్ట్ బిగినింగ్.